ఈ ఏడాది ఉగాది తర్వాత విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగినటువంటి విమాన ప్రమాదాన్ని మనం మరొక ముందే ఈరోజు మరో విమాన ప్రమాదం తప్పింది. బోయింగ్ 787-8 అనేటువంటి ఈ విమానం చెన్నై నుంచి బయలుదేరి లండన్ వెళ్తూ ఉంది. 9,000 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తి దానివల్ల మంటలు చెలరేగాయి. అయితే ఫ్లైట్ నడుపుతున్నటువంటి పైలట్ మాత్రం చాకచక్యంగా వ్యవహరించి ఆ విమానాన్ని మళ్ళీ ఆయన ఎయిర్పోర్ట్లోకి ల్యాండ్ చేయడం జరిగింది. దాంతోనే ఈ ప్రమాదం అయితే తప్పింది. ఒకసారి ఇది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేది మనం విజువల్లో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నేను చెప్పినట్లుగా బోయింగ్ 787-8 అనేటువంటి ఈ విమానం చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి లండన్కి చేరుకోవాల్సి ఉంది. అయితే 9,000 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగాయి. అయితే సిబ్బంది అప్రమత్తమై ఆ విమానాన్ని వెంటనే సేఫ్ ల్యాండింగ్ చేశారు. సేఫ్ ల్యాండింగ్ చేయబట్టి ఎవరికి ప్రమాదం అయితే జరగలేదు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నిజంగా ఇక్కడ పైలట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఈ ప్రమాదాన్ని అయితే తప్పించారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. మొన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి ఈ విమాన ప్రమాదంలో దాదాపు 270 మందికి పైగా మరణించిన సంగతి మనందరికీ తెలిసిందే. అంటే 242 మంది విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటే, అంటే 242 మందిలో ప్రయాణికులు ఉన్నారు, 10 నుంచి 12 మంది సిబ్బంది ఉన్నారు. మొత్తంగా కలుపుకొని 242 మంది ప్రయాణికులు ఆ బోయింగ్ 787 విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ విమానంలో కూడా సాంకేతిక లోపం తలెత్తింది. అయితే అదేమో 600 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తున్నప్పుడు సాంకేతిక లోపం తలెత్తింది. ఇప్పుడు ఇదే బోయింగ్ 787-8 విమానం ఏదైతే ఉందో ఇది 9,000 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగాయి. అయితే నిజంగా పైలట్ మాత్రం చాలా చాకచక్యంగా వ్యవహరించి సిబ్బంది మళ్ళీ దాన్ని సేఫ్ ల్యాండింగ్ చేశారు. మొన్న అహ్మదాబాద్ ఘటనలో చూసుకున్నట్లయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించాలనుకున్నా కానీ అసలు అది సాంకేతిక లోపాల కారణంగా ప్రమాదానికి గురవ్వడం, ఆ ప్రమాదంలో అసలు నిజంగా 270 మందికి పైగా, అంటే ఆ విమాన ప్రమాదం ఎక్కడ జరిగింది, మెడికోలకు సంబంధించినటువంటి ఒక హాస్టల్ భవనం మీద ఆ విమానం కూలిపోవడంతో ఆ హాస్టల్ భవంతిలో ఉన్నటువంటి కొంతమంది మెడికోలు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా చాలామంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మొన్న జరిగినటువంటి విమాన ప్రమాదంలో చాలామంది క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారు ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నారు. వారికి సరైనటువంటి చికిత్స అందిస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పటికి కూడా బయటకు వస్తూ ఉన్నాయి. అయితే ఆ ఘటన మరొక ముందే ఇప్పుడు ఈ ఘటన జరిగిన దాన్ని బట్టి నిజంగా చాలామంది విమానం ఎక్కాలంటేనే భయపడేటువంటి పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈ ఏడాది ఉగాది తరువాత చూసుకున్నట్లయితే భారతదేశంలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా విమాన ప్రమాదాలు అయితే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ ఉగాది పంచాంగ శ్రవణం చెప్పేటప్పుడు చాలామంది జ్యోతిష్యులు కానీ ఆధ్యాత్మిక వేత్తలు కానీ ప్రవచనకారులు కానీ చాలామంది ఏంటంటే ఈ ఏడాది విమాన ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తతో ఉండాలి అంటూ కూడా వాళ్ళు సూచించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రముఖ ఆస్ట్రాలజర్స్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో వాళ్ళు కానీ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ ఆస్ట్రాలజర్స్ కానీ ఈ ఏడాది ఖచ్చితంగా విమాన ప్రమాదాలు ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి ఆచితూచి మీరు వ్యవహరించండి, అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా వారు హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు. వారు చెప్పినట్లే తూచా తప్పకుండా ఈ కొన్ని విమాన ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి.
నిజంగా ఉగాది పంచాంగ శ్రవణంలో చాలామంది చెప్పారు. నేను కొంతమంది ఆధ్యాత్మికవేత్తలతో అలాగే జ్యోతిష్యులతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆ ఇంటర్వ్యూస్లో భాగంగా కూడా చాలామంది ఈ ఏడాది అంత బాలేదు, విమాన ప్రయాణాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా వ్యవహరించండి, అలాగే విమానాన్ని డ్రైవ్ చేసేటువంటి పైలట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అంటూ కూడా నిజంగా జ్యోతిష్యులు అయితే హెచ్చరించారు. అలా ముంబైకి చెందినటువంటి శర్మిష్ఠ ఆవిడ కూడా ఈ విమాన ప్రమాదాన్ని ముందే ఆవిడ జోష్యం చెప్పడం జరిగింది. అలాగే మన హైదరాబాద్లో ఉండేటువంటి కొంతమంది ప్రముఖ జ్యోతిష్యులు కూడా వాళ్ళు ఏదో చెప్పినట్లుగా ఈ ఘటనకు సంబంధించిన జోష్యం ముందే చెప్పినట్లుగా వాళ్ళు కూడా ఆ క్రెడిట్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వార్తల్లో మనం చూసాం. అయితే ఏదేమైనప్పటికీ నిజంగా ఉగాది పంచాంగ శ్రవణంలో చాలామంది జ్యోతిష్యులు అయితే ఈ ఏడాది కొంచెం విమాన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో విమానంలో ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా వ్యవహరించండి అంటూ వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఒకదాని తర్వాత ఒకటి ఈ ఘటనలు నిజంగా చాలా కలిచివేస్తూ ఉన్నాయి. బోయింగ్ 787/8 ఈ విమానం త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. అయితే మొన్న అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కి సమీపంలో ఒక విమానం మాత్రం ప్రమాదానికి గురైంది. ఈ మధ్య కాలంలోనే అంటే ఒక వారం 2 వారాల నుంచి చూసుకున్నట్లయితే కేదార్నాథ్ దగ్గర ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు అక్కడ ఎవరికేం కాలేదు. అయితే నిన్న యూపీకి సంబంధించి ఒక హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆ హెలికాప్టర్ ప్రమాదంలో 5 నుంచి 7 మంది మరణించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఈ 2 వారాల నుంచి కనుక మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే వరుసగా 2 హెలికాప్టర్లు ప్రమాదానికి గురయ్యాయి, 2 విమానాలు కూడా ప్రమాదానికి గురవుతాయి. అంటే ఒకటేమో ప్రమాదానికి గురయ్యి నిజంగా ఎంతోమందిని కలిచివేస్తూ ఉంటే ఈరోజు ఈ విమానం ప్రమాదానికి గురవబోయి త్రుటిలో తప్పించుకుంది. ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే విమానాల్లో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ విమాన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేకపోలేదు. ఎందుకంటే వరుస ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అంటే విమానం ప్రయాణం చేస్తున్న సమయంలో కానీ విమానం టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో కానీ సాంకేతిక లోపాలు ఎక్కువగా తలెత్తున్నటువంటి నేపథ్యంలో అసలు ముందే దాంట్లో ఉన్నటువంటి సాంకేతిక లోపాలను గుర్తించడంలో ఎందుకు విఫలమవుతున్నారు, ఎక్కడ విఫలమవుతున్నారు అనే దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ప్రయాణికులు పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు అదృష్టం అని చెప్పుకోవాలి. చెన్నై నుంచి లండన్ బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం త్రుటిలో ప్రమాదం నుంచి అయితే బయటపడింది. దాంట్లో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. థ్యాంక్ యూ సో మచ్.